శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మొదటి శ్రావణ శుక్రవారం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ఈ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, సమర్పించవలసిన నైవేద్యాలేమిటి, చదవవలసిన శ్లోకాలేమిటి, అలాగే పూజ చేసుకోవడానికి శుభ సమయాలేమిటి, ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. శ్రావణ మాసం అంటేనే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటూ ఉంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. శ్రావణ మాసంలో మంగళవారాలు మంగళగౌరీదేవిని, శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది మనల్ని కరుణిస్తుంది. వివాహితులు ఈ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మి అనగానే కొంతమంది ధనం మాత్రమే అనుకుంటారు. ధనం, ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజించుకోవాలి. 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీ సోమవారం పాడ్యమి తిథితో ప్రారంభమై సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం అమావాస్య తిథితో ముగుస్తుంది. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9వ తేదీ. ఈ రోజున తిథి పంచమి. పంచమి తిథి ఆగస్టు 8వ తేదీ గురువారం రాత్రి 9:01 నుంచి ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రాత్రి 11:51 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం హస్త రాత్రి 12:47 వరకు ఉంటుంది. ఈ రోజు చాలా విశేషమైన రోజండి. నాగపంచమి అలాగే మొదటి శ్రావణ శుక్రవారం రెండు కలిసి వచ్చిన రోజు. అమ్మవారికి పూజ చేయుటకు శుభ సమయాలు ఆగస్టు 9వ తేదీ శుక్రవారం ఉదయం 4:56 నుంచి ఉదయం 7:33 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9:08 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో చేసుకునేవారు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీన అయితే రావడం జరిగిందండి. ఆ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వీలు కాని వారు మొదటి శ్రావణ శుక్రవారం అంటే ఆగస్టు 9వ తేదీని కూడా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, లలితా సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం, శ్రీ సూక్తం ఇలా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలను పారాయణం చేస్తే చాలా మంచిదండి. ఇవేమీ చదవటం రానివారు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని 108 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. ఇంకా ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఆవు పాలతో చేసిన నైవేద్యాలను ఏవైనా సరే సమర్పించవచ్చండి. పరమాన్నం, పాయసాన్నం, కొబ్బరి పాయసం, కేసరి, సేమియా పాయసం ఇలా మీరు మీ శక్తి కొలది అమ్మవారికి నివేదించవచ్చు. అయితే 2వ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని నేను ఆల్రెడీ వీడియో అయితే చేసి ఉన్నానండి. వాటి లింక్స్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ 2వ శ్రావణ శుక్రవారం కుదరని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా కూడా వరలక్ష్మి అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా శ్రావణ మాసంలో 3వ శుక్రవారం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియోలో మొదటి శ్రావణ శుక్రవారం గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. వీడియో కనుక మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.